హరిహర వీరమల్లు సినిమా అయితే మాత్రం జూన్ 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుందని చెప్పి లాస్ట్ మంతే అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేశారు. బట్ మూవీ రిలీజ్ టైంకి వచ్చే సమయానికి కొన్ని రూమర్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటంటే ఈ మూవీ మరోసారి పోస్ట్పోన్ అవుతుందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా వాళ్ళు మాట్లాడుతున్న రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు చెప్తుంది ఏంటంటే సెకండ్ హాఫ్లో, అంటే ఈ మూవీ సంబంధించిన సెకండ్ హాఫ్లో కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్ అయితే పెండింగ్ ఉందంట. అది ఆల్రెడీ జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మూవీకి నాకు తెలిసి ఇంకొక 6 డేసే ఉందనుకుంటున్నాను నేను, అంతే. ఈరోజు 4th, మేబీ 6 or 8 డేస్ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ట్రైలర్ సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా వర్క్ చేస్తున్నారు అంటున్నారు. అండ్ కొంచెం డబ్బింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉందంటున్నారు. అలాగే ఒక న్యూస్ కూడా వచ్చింది, ఏదో హార్డ్ డిస్క్ మిస్ అయిందని చెప్పి కూడా ఒక న్యూస్ వస్తుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ మరోసారి కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు అని కూడా మాట్లాడుతున్నారు అనమాట. బట్ మూవీ టీం నుంచి మాత్రం అఫీషియల్ న్యూస్ అయితే రావట్లేదు. వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12వ తేదీన రిలీజ్ చేయాలన్నట్టుగా గట్టిగా అయితే భావిస్తున్నట్టు కనిపిస్తుంది. దాని తగ్గట్టుగానే తిరుపతిలోను, అలాగే నార్త్ ఇండియా యూపీలో కూడా ఒక ఈవెంట్, అంటే తిరుపతిలో ఒక ఈవెంట్, యూపీలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేయబోతున్నారంట. అది కూడా గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ ఈ 2 ఈవెంట్స్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా వస్తారంట. అంటే ఆయనకి ఎంత పని ఉన్నా కూడా తిరుపతిలో జరిగే ఈవెంట్కి, అలాగే యూపీలో జరిగే ఈవెంట్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా రాబోతున్నారని కూడా ఒక న్యూస్ వస్తుందన్నమాట. మరి ఒక పక్కేమో ఈ ప్రీలీజ్ ఈవెంట్కి కావచ్చు, అలాగే రిలీజ్కి వర్క్స్ జరుగుతున్నాయి. మరో పక్కేమో సోషల్ మీడియాలో మాత్రం మూవీ పోస్ట్పోన్ అవ్వచ్చేమో అని మాట్లాడుకుంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్కి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం ఇప్పటికీ రావట్లేదు. జస్ట్ మూవీకి నాకు తెలిసి ఇంకొక 8 డేసే, ఈరోజు 4th అంటే ఇంక 8 డేస్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పటికన్నా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కొంచెం గట్టిగా చేస్తే మాత్రం సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత మా స్క్రీన్ పైన చూస్తున్నాం కాబట్టి కలెక్షన్స్ కూడా బాగా వస్తాయన్నమాట. మరి వెయిట్ చేసి చూద్దాం దీనిపైన అఫీషియల్గా ఏమైనా న్యూస్ వస్తుందా రాదా అనేది. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి.